న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పేరు చెబితే 10 ఏళ్లు చేసిన మోసాలే గుర్తుకు వస్తాయి. కొత్త జమ్మూ కోసం మేమంతా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం మోడీ. టీడీపీ వైసీపీలు అధికారంలో ఉండి కూడా రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయలేదు. షర్మిల వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇది కొత్త జమ్మూ కాశ్మీర్. దీనికోసం మేమంతా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం. దీనికోసం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని త్యాగం చేశారు. ఈ కొత్త జమ్మూ కాశ్మీర్ దృష్టిలో భవిష్యత్తు మెరుపు ఉంది. సవాళ్లను అధిగమించే ధైర్యం ఈ కొత్త జమ్మూ కాశ్మీర్ యొక్క ఉద్దేశమని నరేంద్ర మోడీ అన్నారు. ఈ అనుభూతి शब्दों से परे है. प्रकृति का ये अनुपम स्वरूप, ये हवा, ये वादियां, ये वातावरण और उसके साथ आप कश्मीरी भाई बहनों का इतना सारा प्यार. और मुझे बता रहे थे गवर्नर साहब के स्टेडियम के बाहर भी जम्मू कश्मीर के सभी लोग मौजूद हैं. 285 ब्लॉकों से भी करीब 1 लाख लोग टेक्नोलॉजी के जरिए जुड़े हुए हैं. मैं जम्मू कश्मीर की आवाम का आज हृदय से अभिनंदन करता हूं. ये वो नया जम्मू कश्मीर है जिसका इंतजार हम सभी को कई दशकों से था. ये वो नया जम्मू कश्मीर है जिसके लिए डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने बलिदान दिया था. इस नए जम्मू कश्मीर की आंखों में भविष्य की चमक है. इस नए जम्मू कश्मीर के इरादों में चुनौतियों को पार करने का हौसला है. आपके इन मुस्कुराते चेहरे देश देख रहा है और आज 140 करोड़ देशवासी सुकून महसूस कर रहे हैं. 2004 నుండి 2014 వరకు భారతదేశం ప్రతి రంగంలో దిగజారుతోంది. జాతీయ భద్రత, విద్య, ఆవిష్కరణలు లేదా ఆర్థిక వ్యవస్థ, ఈ దృశ్యం ప్రతి చోట అల్లకల్లోలంగా తయారైంది. 2014లో భారతదేశం తన గ్రోత్ స్టోరీని రాయడం ప్రారంభించింది. కాంగ్రెస్ సుదీర్ఘ పాలన తర్వాత పూర్తి స్థాయి అధికారాన్ని పొందిన మొదటి రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని అమిత్ షా పేర్కొన్నారు. खराब हालत में थी. आए दिन आतंकवादी हमले, बम धमाके, महिलाएं भी सुरक्षित महसूस नहीं कर रही थी. और उस वक्त भारतीय जनता पार्टी ने एक निर्णय किया कि हम ये चुनाव नरेंद्र मोदी जी के नेतृत्व में लड़ेंगे. और देश की जनता ने निर्णय किया 2014 में कि एक बार मोदी जी को पूर्ण बहुमत देना चाहिए और एक गवर्नमेंट की शुरुआत हुई. इसके पहले एक अस्थिरता का 30 साल का दौर था. नरेंद्र मोदी जी को जब पूर्ण बहुमत देश में मिला तब 30 साल तक इस देश ने राजनीतिक अस्थिरताओं को झेला है. 30 साल तक मिली जुली सरकारें चली और बहुत लंबे समय के बाद 30 साल के बाद एक दल को पूर्ण बहुमत मिला और कांग्रेस के अलावे किसी पार्टी को आजादी के बाद पहली बार पूर्ण बहुमत मिला. वहीं से भारत के ग्रोथ की स्टोरी शुरू होती है. ये जो 10 साल गए, ये 10 साल चाहे सुरक्षा के क्षेत्र में लीजिए, शिक्षा के क्षेत्र में लीजिए, इनोवेशन के क्षेत्र में लीजिए या इकोनॉमी के क्षेत्र में लीजिए, ये 10 साल भारत की ग्रोथ स्टोरी से गायब 10 साल है. इसको कोई ढूंढ ही नहीं पाएगा क्योंकि ये 10 साल में ग्रोथ के नाम पर कुछ नहीं हुआ था. और ऐसे माहौल में मोदी जी ने टेक ओवर किया. और आज जब हम यहां पर खड़े हैं तब एक बात मैं आपको बताना चाहता हूं. 2004 से 14 का एवरेज महंगाई 8.2 थी. 2010, 11 और 13 में वो डबल डिजिट पर थी. और आज क्या है, मैं आज बताना चाहता हूं मित्रों कि आज हम 5% से नीचे लगातार मेंटेन कर रहे हैं. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు. వీరిద్దరూ పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకు వస్తుంది? చంద్రబాబు పేరు చెప్తే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకు వస్తాయి. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఒక కళంకం, ఒక మాయని మచ్చగా, కార్లు మార్చినట్టుగా భార్యల్ని మార్చేది ఈ విలువ లేని దత్తపుత్రుడని జగన్ అన్నారు. 3 సార్లు సీఎంగా
అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారులు మార్చినట్టు భార్యలను మార్చేది, భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. తెలుగుదేశం జనసేన కూటమి మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ప్రకటించబోతున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలియజేశారు. సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు కేటాయించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న హెచ్చరించారు. ఈ వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే. ఈ బాధితులకు అండగా ఉండాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రానికి ఒక భరోసా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. ఈ పొత్తు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొన్న 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 పార్టీలు కలిసి దాదాపుగా 99 స్థానాలకి అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ఒక చరిత్ర సృష్టించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశామో వైసీపీ పార్టీకి ఫ్యాంట్లన్నీ కూడా తడిచిపోయాయి. ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ 2 పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే 2 పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అది అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర సృష్టించాం. జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో 2 రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం, ప్రతిదీ ఒక చరిత్ర, ప్రతిదీ ఒక రికార్డే. మొన్న జరిగినటువంటి జైహో బీసీలో
ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. తరువాత రెండు పార్టీ అధినేతలు నిన్న కూర్చొని రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ బహిరంగ సభ ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం, స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం, రండి, కదలి రండి, చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చామో అది సుమారుగా 2000 గ్రామాల్లో ఒక నెల రోజుల్లోనే 2000 గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఆ డిక్లరేషన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కుప్పం హంద్రీనీవా కాలువ నేడు వెలిగొండ ప్రాజెక్ట్ రెండింటిలోనూ నీళ్లు లేకుండానే ప్రారంభించడం జగన్ ప్రచార పిచ్చికి నిదర్శనమని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేని ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించడం ఎన్నికల స్టంటేనని విమర్శించారు. రైతుల్ని మోసగిస్తున్న జగన్ ను ఇంటికి పంపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి ఈ బిడ్డ నావాడనే చందంగా ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి ఈరోజు పోవడం జరిగింది. ఏమాత్రం కూడా పూర్తి కాకుండా, ఏమాత్రం కూడా దానిలో నీరు నిల్వ చేయలేని పరిస్థితిలో జాతికి అంకితం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సమయంలో కానీ లేకుంటే ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కానీ తాను అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. ఒక్క ఎకరాకైనా సరే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించావా, లేకపోతే ఒక్క గ్రామానికైనా కూడా త్రాగునీరు అందించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు గాను 1450 కోట్లు ఖర్చు పెడితే మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 958 కోట్ల మాత్రమే. కానీ ఈరోజు
తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మీసాలు మెలేస్తూ జాతికి అంకితం చేసేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా దాదాపు పునరావాసం కింద ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంకా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా వాటిని ఏమాత్రం కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజలు అయ్యా మాకు పునరావాసాన్ని కార్యక్రమాలను పూర్తి చేయండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రైతులు ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారంటే రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో, ఈ వెలిగొండ ప్రాజెక్టు మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రైతాంగం. ఆ రైతులని ఆ ప్రాజెక్టు సందర్శనకు రావద్దు, ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పి పోలీసులు నిర్బంధించడము, వారందరికీ కూడా రైతాంగానికి అంతా కూడా నోటీసులు ఇచ్చి మీరు ఇళ్ల వద్దనే ఉండాలి, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సింది, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే రైతాంగం పైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా దాదాపు 7,000 మంది నిర్వాసితులకు, అంటే దాదాపు 11 ముంపు గ్రామాల ప్రజలకు 1,500 కోట్లుగా పునరావాసాన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 7,000 మందిని ఇంకా అలాగే ఉన్నారు కాబట్టే ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులో ఒక చుక్క నీరు కూడా మనము నింపలేని దారుణమైన దుస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా నిర్వాసితులకు పరిహారం లేదు, అంతేకాకుండా రిమిట్మెంట్ లేదు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఇంకా పనులు అనేకం ఉన్నా కూడా వాటన్నిటిని పూర్తి చేయకోకుండా ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారంటే కేవలం మరో 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జాతికి అంకితం చేశానని చెప్పి మీరు ఒక షో నిర్వహిస్తే ప్రకాశం జిల్లాలోని రైతాంగం అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని అనుకోవడం మీ భ్రమ. జగన్మోహన్ రెడ్డి వాస్తవం ఏదో అవాస్తవం ఏదో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగమంతా, నీ బాధిత రైతాంగమంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పరిపాలనలో వెలిగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు 1,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది. ఆ సొరంగాలను దాదాపు 10% పనులను పూర్తి చేసేదానికి నీకు 5 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదంటే సాగునీటి ప్రాజెక్టులపైన మీకు ఎంత సిద్ధం ఉందో అర్థమవుతోంది. దాదాపు అంతేకాకుండా దాని టన్నులకు సంబంధించిన వ్యాసార్థాలను కూడా తగ్గించి మాన్యువల్ రూపంలో ఈరోజు సొరంగాలను పూర్తి మమ అనిపించి మీరు ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే కేంద్రం కూడా వెలిగొండ ప్రాజెక్టును అన్అప్రూవల్ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. గతంలో అనేకసార్లు మేము డిమాండ్ చేశాం, ఇది అప్రూవల్ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి మీరు అనుమతులు సాధించండి, అన్అప్రూవల్గా ప్రాజెక్టుగా ఉంటే అనేక రకాలైన సమస్యలు వస్తాయని చెప్పి మేము అనేక సందర్భాల్లో మిమ్మల్ని డిమాండ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. అయినా కూడా మీరు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతున్నారు, శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు, జనవనరుల శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు. ఏ రోజైనా సరే వెలిగొండ ప్రాజెక్టును అప్రూవల్ ప్రాజెక్టుగా దానికి ప్రాధాన్యత కల్పించండి, ఆ లేఖను సరిదిద్దండి అని చెప్పి మీరు ఏ రోజైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న ఈ అన్ని విషయాలు కూడా ప్రకాశం జిల్లా రైతాంగము, అదేవిధంగా కడప జిల్లా రైతాంగం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఎన్నికల స్టంటుగా ఈరోజు పూర్తిగాని ప్రాజెక్టుకు, నీళ్లు నిలవలేని ప్రాజెక్టుకు జాతికి అంకితం చేసి ఇస్తున్న సందేశాన్ని మీరందరూ కూడా గమనించి జరగబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా మొన్నటికి మొన్న గత నెలలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పి కుప్పం నియోజకవర్గానికి పోయి హంద్రీనీవా కాలువలను కుప్పం నియోజకవర్గానికి నేనే విడుదల చేశాను, నేనే కాలువలు తప్ప అని చెప్పి ఇది కూడా జాతికి అంకితం చేశాను పోయాం. కనీసం మీరు విడుదల చేసిన నీళ్లు కనీసం 24 గంటలైనా కాలువల్లో పారాయా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఉదయం సాయంత్రం మీరు నీళ్లు వదిలితే ఉదయానికి కూడా ఆ కాలువల్లో నీరు పారలేని దారుణమైన దుస్థితి కుప్పం కాలువల్లో ఉంది. ఎందుకుగాను ప్రజలను బ్లఫ్ చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలోనే పాలమూరు కరువుల జిల్లాగా మారింది. పాలమూరును వలసల జిల్లాగా మార్చి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పాలమూరుని సస్యశ్యామలంగా మార్చామని హరీష్ రావు పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ. 30 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్లు ఎంత అంటే 13,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. మేము పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం. ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం. ప్రాజెక్టుల వెంటబడి, అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నెట్టెంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి 2,300 ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 540 కోట్లు ఖర్చు పెట్టి 1,40,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. అదేవిధంగా భీమా ప్రాజెక్టు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమా ప్రాజెక్టు కింద కేవలం 12,000 ఎకరాలకు మీరు నీళ్లు అందిస్తే 646 కోట్లు ఖర్చు పెట్టి 1,60,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 157 కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6.5 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చాం. ఈ 4 ప్రాజెక్టులు మీరు పెండింగ్లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిని అందించగా టీడీపీ, వైసీపీలో అధికారంలో ఉండి కూడా రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ నేత షర్మిల విమర్శల వర్షాన్ని కురిపించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఏ ఒక్కటి కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేకపోయారు. ఇందులో అతి ముఖ్యమైన హామీ ప్రత్యేక హోదా. ఆ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ లెక్క వేస్తే 5 లక్షల కోట్లు విలువ చేసేవి. ఈరోజు మనకి ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి 5 లక్షల కోట్లు కాస్త కనీసం 12 లక్షల కోట్లు కానీ నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ ఉంటుంది. మరి అంత విలువ 15 లక్షల కోట్ల రూపాయలంటే సామాన్యమైన అమౌంట్ కాదు. మరి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వాలు తుంగలో తొక్కుతుంటే మరి ఏ మాత్రమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనీసం పోరాడాలి, కొట్లాడాలి, సాధించాలి అనైనా ఈరోజు కనీసం ఆ మినిమం మోటివేషన్ కూడా లేదు అంటే అసలు అధికారపక్షమైన పాలకపక్షమైన ఈ అంశాలను ఎంతగా నీరుగార్చారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు
ఎక్కడైనా రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న ఊసైనా ఉందా? మనం మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మనం తప్పితే ప్రత్యేక హోదా ఈ 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న మాటైనా అటు పాలకపక్షానికి కానీ అటు ప్రతిపక్షానికి కానీ కనీసం అయ్యే ఊసైనా ఉందా? ప్రజల మధ్యలో కూడా అసలు ఈ పార్టీలు నాయకత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ప్రతిపక్షం కానివ్వండి, పాలకపక్షం కానివ్వండి, ఈ ఎంపీలు, ఈ ఎమ్మెల్యేలు, ఈ నాయకులు అసలు మన హామీల గురించే మాట్లాడడం లేదు. కాబట్టి అసలు ప్రత్యేక హోదా కానీ మన హామీలలో ఏ ఒక్కటైనా కానీ అసలు ఊసే లేకుండా పోయింది. ఇది ఏం కర్మ అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో ఏ ఒక్క హామీ కూడా మనకింకా అందుబాటులోకి రాలేదు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా కూడా అసలు చలనం లేకుండా ఈ నాయకులు అలాగే ఉన్నారు, ప్రజలను కూడా అలాగే తయారు చేస్తున్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం 2 పార్టీలు బీజేపీకి బానిసలయ్యాయి. వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. వాస్తవం కాదా? మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటులోనైనా బీజేపీ పార్టీ ఎంపీని కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని కానీ గెలిపించారా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎంపీ లేడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది బీజేపీ పార్టీ. కారణం మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు బీజేపీకి బానిసగా పనిచేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి మళ్ళీ బానిసయ్యారు. చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామని చెప్పారు. సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని తెలియజేశారు. బుధవారం రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరపడటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు మంచిది కాదన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అచ్చెన్నాయుడు గారు వివరించినట్టు ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికం కోసం, మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త ఆలోచనలతోటి సభలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడానికి కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చిలకలూరిపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ. అందరి బాధ్యత ఉంది, అందరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం.
క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ 6 అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ 6 అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం. రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి. స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం. అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వింత ఆలోచనలతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడుపే తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా 24 గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోవచ్చు, ఈరోజు నేను పంచుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని, విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టి ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా, ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పేరు చెబితే 10 ఏళ్లు చేసిన మోసాలే గుర్తుకు వస్తాయి. కొత్త జమ్మూ కోసం మేమంతా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం మోడీ. టీడీపీ వైసీపీలు అధికారంలో ఉండి కూడా రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయలేదు. షర్మిల వ్యాఖ్యలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.